ఈ పంట మీదే అన్న మొత్తం వేసారు, మీరు వేసారు. ఓకే, సో ఇప్పుడు మనకి నేను ఈ ఫామ్లో చూసింది ఏంటంటే ఒక 3-4 టైప్స్ ఆఫ్ పెస్ట్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఐడెంటిఫై చేశాను. దానికి కావాల్సిన మీకు పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ప్లస్ దీనికి కావాల్సిన కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో చేయండి. మినిమం టు మ్యాక్సిమం మీకు ఒక చెట్టు నుంచి అంటే చెట్టు నాటిన దగ్గర నుంచి ఫ్లవరు మొత్తం అన్ని వచ్చేటప్పుడు టోటల్ 6-7 మంత్సే మ్యాక్సిమం పోద్ది, 9 మంత్స్ పోదు మ్యాక్సిమం. ఆ 6-7 మంత్స్లో కూడా నీకు ఫ్రూట్ వచ్చేది కేవలం 4 మంత్సే. ఓకే, బట్ మీరు ఇచ్చే ఫర్టిగేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చామంటే ఖచ్చితంగా ఇది కనీసం 1 year చేసుకోవచ్చు. దీన్ని ఫర్టిలైజర్స్ సరిగ్గా చేసుకుంటే 1 year చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీరు దాని ప్రకారం ఫాలో చేసుకోవచ్చు. ప్లస్ రిమైనింగ్ క్రాప్ అంతా చాలా బాగుంది, చాలా హెల్దీగా ఉంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి కొన్ని రకాల సకింగ్ పెస్ట్, మైట్స్, ఫంగల్ డిసీజ్, పిథియం స్పీస్ అంటే దీనికి పిథియం స్పీస్ ఉంటాయి. కొన్ని వైరల్ అటాక్ రకరకాలు వచ్చాయి. దానికి మనం డిఫరెంట్ కొట్టి మనం చేద్దాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్లవరింగ్ కానీ ఇది సరిగ్గా లేదు. మనం అంటే ఫ్లవరింగ్ లేదు, ఫ్రూట్ సరిగ్గా లేదు. కనీసం ఒక చెట్టుకి ఇప్పటికి అంటే ఈ స్టేజ్కి వచ్చాక, ఈ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ 1 kilo కూడా పడలేదు. ఇప్పుడు మీరు చెట్టు పెట్టండి, అవును ఇప్పుడు వస్తుంది అంటే పూత ఎక్కడ వస్తుంది లేదు, ఉంది కాకపోతే ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇట్లా రావాలండి, ఇట్లా రావాలి. ఈ ఫ్రూట్ సైజ్ పెరగలేదు చూడండి, ఇది సైజ్ పెరగట్లా, ఇది కొన్ని పెరిగింది, ఇంకా పెరగాలి. ఈ సైజ్ కనీసం 150 grams 200 grams రావాలి. 250 grams 250 మేబీ కష్టం చేయొచ్చు. బట్ స్టాండర్డ్ వచ్చేసి 150 to 200 చేస్తే నీకు క్రాప్ డిమాండ్ ఉంటుంది. ప్లస్ నీకు కొనడానికి కూడా నీకు ఇష్యూస్ ఉండవు. ఓకే, 200 అవును. సో ఇది కలర్ ఏం కాదు, ఓన్లీ గ్రీనరీ కదా, గ్రీన్ క్యాప్స్కి ఇంకా ఈజీగా చేయటం. అదే టెన్షన్ లేదు. ఎల్లో వచ్చిందా, రెడ్ వచ్చిందా చెప్పారా? ఒక్క నిమిషం ఒకసారి చూపించరా మళ్ళీ. స్టార్టింగ్ క్రాప్ పర్లేదు, నాట్ బ్యాడ్, కానీ మీరు సరైన ప్రూనింగ్ చేయలేదు, ఇంకా చేయాల్సిందే. ఎట్లా కట్ చేస్తారు చెప్పండి, మీరు ఏ విధంగా కట్ చేస్తారన్నా? ఇప్పుడు 24 days ఇట్లా 1-2 కట్ చేసింది. ఇంకా బ్రాంచెస్ ఇంకా చేయాలి. మీరు చూడండి, ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి, ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. ఇంకా చేస్తేనే నీకు ఎక్కువ మోర్ బ్రాంచ్ వస్తాయి. 1, 2, 3, 4 బ్రాంచ్ వచ్చినాయి. ఇంకా దాన్ని ఎక్కువ చేయించవచ్చు, ఇంకా ఎక్కువ తెప్పించుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని బ్రాంచెస్ రావాలి. అట్లా చెట్లు అనేది ఎలా రావాలంటే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. ఇంకా రావాలి, మళ్ళీ దీన్ని ఇంక 2 తెప్పించుకోవచ్చు. ఘాట్ ఇప్పుడు చెయ్యి చెప్పనా. దానికి వైరస్ వచ్చింది, దానికి మనం స్ప్రే చేస్తే రికవర్ అవుతుంది. డోంట్ వరీ. క్యాప్సికంలో ఇష్యూ ఏంటంటే సకింగ్ పెస్ట్ అనేవి, ఎందుకంటే లీవ్స్ అనేవి మంచిగా నువ్వు ఫర్టిగేషన్ ప్రాపర్ పెస్టిసైడ్ చేయడం అంటే లీవ్స్ మంచిగా ఫామ్ అవుతాయి. అప్పుడు ఈ జాసిడ్స్, మైట్స్, సకింగ్ పెస్ట్ వచ్చి దీని మీద డైబ్యాక్ దాన్ని అంటారు. డైబ్యాక్ చూపెడతాను. డైబ్యాక్ అంటే వేరు, కనీసం డైబ్యాక్ చెప్తానండి. డైబ్యాక్ ఇస్ డిఫరెంట్. అది వేసి వచ్చేసింది. డైబ్యాక్ ఇది కట్ చెప్తాను. డైబ్యాక్ ఉండకపోవచ్చు, ఇప్పుడు మీకు రాకపోవచ్చు. కొమ్మ ఎండిపోయింది చూడు, ఎక్కడన్నా కొమ్మ ఎండిపోయింది చూడు. అది డైబ్యాక్. అది క్లియర్ డైబ్యాక్ అంటే డై బ్యాక్. ఆ కొమ్మని చనిపోయిన తర్వాత కిందకి రాని డైబ్యాక్ అంటారు దాన్ని. అది డైబ్యాక్. డైబ్యాక్ చుట్టూ ఇది వేరు చూసుకోండి. ఇది క్లియర్ అవుతుంది, ముందు క్లియర్ అవుతుంది. కరెక్ట్గా ఈ క్రాప్ మొత్తం తీయాలంటే మనకి 4 types ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో పైన సన్న పురుగు, దోమ, మైట్స్ లైట్గా ఆడేస్తే ఈ ముడతలు ఇవి రాకుండా ఉంటాయి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, దీనికి మీరు అంటే డైబ్యాక్ వచ్చింది అక్కడ. అది శిలీంధ్రం, అది పురుగుతో వచ్చేది కాదు, అది చెట్టుకు యొక్క ఫంగల్ అటాక్తో వచ్చింది.
ఫంగల్ అటాక్ కావడం ఏంటంటే చెట్టు ఆటోమేటిక్గా పైనుంచే చచ్చిపోతూ వస్తూ ఉంటుంది. దానికి బైకర్ అని ఒక మందు ఉంటుంది బాయరోళ్ళది, కంపెనీ పేరు చెప్పకూడదు. నేను మీకు అది ఫార్ములా ఇస్తాను మీకు, అది కొట్టాలి మీరు. ఓకే, దాని తర్వాత ఇవి మీకు జాస్తిగా ఫ్రూట్స్ పట్టడానికి ఒక మందు ఉంది, జిబ్బర్లిక్ యాసిడ్ ఉంటుంది, అదొకటి తీసుకోవాలి. స్ప్రే సూపర్ స్ప్రే. నీ దాంట్లో ఇంకా కాపు సరిగ్గా రాలా. ఇది మ్యాక్సిమం 4 months క్రాప్. 4 monthsలో నువ్వు తీసేయాలి మొత్తం. ఒక చెట్టుకి మినిమం 10 కేజీలు తీసే డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. ఇక్కడ 4 months 9 months ఫిబ్రవరిలో 9 months అంటారులే కానీ యూ విల్ గెట్ ఓవరాల్ క్రాప్ ఓకే, బట్ యూ విల్ గెట్ ద ప్రాపర్ ఫ్రూటింగ్. కాదమ్మా చూసారా అన్న, చూసారా ఏదొస్తుంది? అదే మీరు కట్ చేసేది ఎత్తేది అంతే. చేయాలిగా మరి, దీనికి చేయాలిగా.
సార్